hello, namaste. Welcome back to my YouTube channel. This is me, Rupasri Rampalli. Almost 1 year tarvata long video chestunnamo. Last time Vinayak Chavati appude last chesinamu long video and 1 year tarvata ippudu malli chestunnanu. ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం. ఈ వీడియోలో నేనైతే వరలక్ష్మి వ్రతంకి శారీ డ్రేపింగ్ ఎలా చేశాను అమ్మవారికి, ఇంకా మొత్తం డెకార్ మొత్తం ఎలా చేశాను అనేది చూపిస్తాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్తోనే. బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నాం కదా అనేసి చెప్పి ఫైనల్ లుక్ కాంప్రమైజ్ అవుతామేమో అనేసి అనుకుంటారేమో, కానీ అస్సలు కాదు. చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి డెకార్ అయితే చేయబోతున్నాం ఇవాళ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపశ్రీ రాంపల్లి. సో ఫస్ట్ మనమైతే అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ శారీ డ్రేపింగ్ చేయడం అయితే చాలా సింపుల్, కానీ చూడడానికి మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ డీటెయిల్గా చూసారంటే ఇంతేనా అనేసి అనిపించేస్తుంది. అమ్మవారి శారీ డ్రేపింగ్ కోసం అయితే నేను బ్యూటిఫుల్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే గ్రీన్ బార్డర్తో వస్తుంది, ఇంకా శారీ మొత్తం ఇట్లా వంకాయ కలర్తో వస్తుంది. ఈ కలర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఎస్, ఇంకా శారీ డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ శారీ అయితే తీసుకుంటున్నాను. కొంగు పార్ట్ ఉంటుంది కదా, ఈ కొంగు పార్ట్ కాకుండా ఈ స్టార్టింగ్ పార్ట్కి వెళ్ళిపోవాలి ఫస్ట్. యాక్చువల్లీ ఇక్కడ బ్లౌజ్ పీస్ కట్ చేయాలి, బట్ నాకు కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనేసి చెప్పి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది, ఇది కట్ చేసేసేయాలి. కానీ నాకు కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనేసి చెప్పి దీన్ని అలానే పెట్టేస్తున్నాను. అండ్ సో ఇక్కడ నుంచి అయితే మనము ప్లీటింగ్ పెట్టుకుంటా రావాలి. సో నేనైతే డబుల్ స్టెప్ శారీ డ్రేపింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను, కాబట్టి ఇట్లా కంప్లీట్గా ఇలా పెట్టుకునేసి ప్లీటింగ్ చేసుకోవాలి. కానీ సింగిల్ స్టెప్ డ్రేపింగ్ చాలు అనుకునే పని అయితే మనం ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకునేసేయాలి. ఇలా శారీ హైట్ని హాఫ్ హైట్ వచ్చేలాగా మొత్తం శారీ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసుకునేసేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకునేసి దీనికి ప్లీటింగ్ పెట్టుకుంటూ రావాలి. ప్రాసెస్ అయితే సేమ్, మనకు కావాల్సిన హైట్ని బట్టి మనము ఇది హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే డబుల్ స్టెప్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలానే చేసేస్తున్నా. జస్ట్ నార్మల్గా మనం ఎలా అయితే డ్రేప్ చేసుకుంటామో అట్లానే చేసేస్తున్నాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్, నిల్చుకొని చేయాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, కాబట్టి కూర్చునేసినా నేను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ శారీ డ్రేపింగ్ చేసే ముందు మీరైతే చాలా అంటే చాలా సేఫ్టీ పిన్స్ అండ్ ఆల్సో బట్టల క్లిప్స్ వస్తాయి కదా, బట్టలు ఆరేయడానికి పెడతాము క్లిప్స్, ఆ క్లిప్స్ని అయితే దగ్గర పెట్టుకోండి, చాలా పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్. శారీని ఇట్లా నీట్గా ఫ్లోర్ పైన అయితే పరచుకోండి, అంటే మనకు ప్లీట్స్ అయితే నీట్గా రావాలన్నమాట. సో అంటే ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా వచ్చిందంటే, కాబట్టి నీట్గా ఫస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి శారీని ఫ్లోర్ పైకి. ఇప్పుడు ఇలా భాషా సింబల్ పెట్టుకొని ఈ 2 ఫింగర్స్కి లెంత్ ఎంత అయితే వస్తుందో అంతంత ప్లీట్స్ పెట్టుకుంటా వచ్చేసేయండి. ఓకే, జస్ట్ నార్మల్గా మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, అంతే అనమాట ఇది కూడా. మీరేం జరుపుకోవాల్సిన అవసరం లేదు, ప్లీట్స్ని అన్నీ ఒకటే దగ్గర పెట్టుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో మూవ్ చేసుకుంటే సరిపోతుంది. చేతులు నొప్పులు వస్తాయి. సో బట్టల క్లిప్స్ తీసుకుంటున్నా నేను. బట్టల క్లిప్స్ తీసుకొని పెట్టిన ప్లీట్స్ వరకు పిన్ పెట్టేస్తున్నా, ఈ క్లిప్ పెట్టేస్తున్నా. సేమ్ పైన పెట్టాం కాబట్టి కింద కూడా పెట్టిన ప్లీట్స్ వరకు నీట్గా సెక్యూర్ చేసి పట్టుకొని దానికి కూడా సేమ్ ఒక క్లిప్ తీసుకొని క్లిప్ పెట్టేసేయండి. ఓకే, డన్. ఇప్పుడు మన శారీని కొంచెం అలా జరుపుకున్నా కూడా ఈ ప్లీట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం పిన్స్ కానీ క్లిప్స్ కానీ లేదంటే గుండు సూదులు వస్తుంది కదా, గుండు సూదులు కానీ పెట్టుకుంటా వచ్చేసేయండి. బెటర్ ఈ బట్టల క్లిప్స్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట, అంటే హోల్డ్ బాగుంటుంది కాబట్టి. సో అంతే, ఇంకా రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఇట్లానే ప్లీట్స్ పెట్టుకుంటా వెళ్ళిపోండి.
శారీకి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఇలా రౌండ్ చుట్టడానికి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొంగు వేయడానికి మనం ఈ కొంగు పార్ట్ ఉంటుంది కదా, సేమ్ మనం ఎట్లా అయితే ప్లీట్ చేసుకుంటామో కొంగు పార్ట్ని సేమ్ అట్లనే ప్లీట్ చేసుకునేసేయాలి అమ్మవారికి కూడా. అంటే అమ్మవారికి ఈ కొంగు పార్ట్ అనేది చాలా సన్నగా ఉంటే చాలు అట్లా అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న ప్లీట్సే పెట్టుకుంటున్నాను. లేదు అంటే కొంచెం పెద్ద ప్లీట్స్ పెట్టుకున్నా కూడా అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది చూడడానికి. సో ప్లీట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాట్స్ పెట్టుకొని అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేయడమే. ఫస్ట్ అయితే మనము బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకునేద్దాము. బ్యాక్ డ్రాప్ కోసం అయితే నేను ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. ఇది స్టాండ్ అయితే మనకు 9 feet by 9 feet విడ్త్ వస్తుంది. అంటే లైక్ 9 feet టాల్ 9 feet విడ్త్ అయితే వస్తుంది ఇది. అండ్ గేజ్ కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ డిజిటెక్. మీకు లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఫైనలీ నాన్న తంటాలు పడి డబుల్ స్టెప్ శారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అమ్మవారికి. ఇదేం కష్టం కాదు, చాలా సింపుల్ యాక్చువల్గా. ఈ డబుల్ స్టెప్ డ్రేపింగ్ అయితే చాలా సింపుల్. ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం ఇట్లా లెంత్ ఉండేలాగా పెట్టుకుంటాం కదా మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా, అంటే కంప్లీట్ లెంత్కి. సో ఇప్పుడు మనము ఈ బిందె లోపల పెట్టేటప్పుడు శారీని హాఫ్ శారీ బయటికి పెట్టుకోవాలి. అండ్ రిమైనింగ్ అప్పర్ హాఫ్ శారీలో కొంచెం శారీ అనేది ఇట్లా డబుల్ స్టెప్ వచ్చేలాగా కిందకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లీట్స్ అన్ని కూడా ఈక్వల్గా బిందెకి మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా సర్దుకోవాలన్నమాట పక్కకి జరుపుకుంటూ. అంతే, చూసారు కదా, నేను చెప్పినట్టే సింపుల్గానే ఉంది కదా. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది నాకు 300 రూపీస్ ఏమో పడింది అనుకుంటా. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. బ్యాక్ డ్రాప్కి స్టాండ్, ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ మెటీరియల్, ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఈ చోకర్ ఉంది కదా, ఈ చోకర్ని కూడా నేను మీషోలో 500కి ఒక చోకర్, లాంగ్ చైన్, ఇంకా చాలా వచ్చినాయి. 500కి మొత్తం సెట్ అన్ని కలిపి వచ్చేసినాయి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పండగలంటే మనం అందరం ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటామో కదా డెకార్ ఇవన్నీ చేయడానికి. నేను ఎప్పుడు ఫెస్టివల్ డెకార్ చేసినా కానీ నేను అనుకునేది ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గా ఉండాలి అండ్ ఆల్సో ఎలిగెంట్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎంత డెకార్, ఎంత అరేంజ్మెంట్స్ చేసినా కూడా మనకి భక్తి, డిసిప్లిన్ కూడా అలానే ఉండాలి. లేదంటే మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అని చూడరు అమ్మవారు, ఎంత డిసిప్లిన్డ్ గా పూజ చేస్తున్నారని మాత్రమే చూస్తారు. ఏదో నాకు తెలిసిన మోటివేషన్ ఏదో చెప్పాలండి. ఇంకా అది సంగతి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? ఈ వరలక్ష్మి వ్రతంకి లేదంటే వచ్చే ఫెస్టివల్స్ కి మీకు ఏదైనా డెకార్ ఐడియా ఉంటే చెప్పండి, అవి కూడా ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చారంటే అది నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. సో ఒక లైక్ కొట్టేసి ఇంకా బెటర్ డెకార్ ఐడియాస్ ఏదైనా ఉంటే అవి కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయా, మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. అండ్ ఐ ప్రామిస్ ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి మన ఛానల్లో. అండ్ దిస్ ఇస్ మీ రూపశ్రీ రాంపల్లి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్.